మండుతున్న తెలుగు నేల 48 డిగ్రీల వరకు చేరే అవకాశం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 44.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, ఎన్టీఆర్ జిల్లా తొరగుడిపాడులో 44.7 డిగ్రీలు నమోదైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 15 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని, బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. తణుకు 44.8 డిగ్రీలు, దేవరాపల్లి తొరగుడిపాడు 44.7, కలపరు, కానుమోలు, పిడుగురాళ్ల 43.8 డిగ్రీలు, చిట్యాల, దొరవారి సత్రం 43 డిగ్రీలు, శివల, తాడేపల్లి, కాజులూరు, కొమ్మిపాడు 42.8 డిగ్రీలు, సాలూరు 42.4 డిగ్రీలు, రామభద్రాపురం 42.3, విశాఖ రూరల్ 42.1, నగరి 42 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే 2 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో శనివారం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపర్లు చెట్ల కింద నిలబడరాదని, వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. ఆదివారం మే 24 పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం సహా మిగతా జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, గుండె సంబంధ వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని హెచ్చరించారు. అత్యవసరంగా బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.